నంబర్ 1491 రద్దు చేసి ఎలమంచిలి కేంద్రంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ డివిజన్ సాధనా సమితి సభ్యులు డిమాండ్ చేశారు. శనివారం స్థానిక గుర్రప్ప కళ్యాణ మండపంలో సాధనా సమితి కార్యాచరణ సమావేశం నిర్వహించారు. తహసీల్దారు కార్యాలయానికి చేరుకుని తహసీల్దారు వరహాలకు వినతి పత్రం అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రమకుమారి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడి నుంచి నక్కపేడు టేల్ అనేది తీసుకెళ్తారు. సో దట్ ఏమవుతుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. అందరూ సర్వీసెస్ కరెక్ట్గా ఉపయోగించుకోవడానికి బాగుంటుంది. ఇంత ముందు ఇదే బాధపడ్డాం. మొత్తం తీసుకెళ్ళి నర్సీపట్నంలో పెట్టారండి. అప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, ఏదైతే మరి కొండ మీద ఉన్న వాళ్ళందరికీ ఇబ్బందిగా ఉంటుంది, ట్రైబల్కి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టామన్నది అప్పుడు తాలూకా ఉద్దేశం. కానీ ఇప్పుడు ఏంటంటే ప్లేన్స్లోనే పెడుతున్నారు, అందరికీ అందుబాటులో ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎలమెంట్స్లో అన్ని విధాలుగా సదుపాయాలు ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్ కానీ ఏదైనా కూడా